నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పుప్పాల సంతోష్ ఎంపిక. నియామక పత్రాన్ని అందజేసిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్. జక్రన్పల్లి శివారులో బీజేపీ రూరల్ నియోజకవర్గ బూత్ స్థాయి కమిటీల సమావేశం. పర్యవేక్షించిన గడ్డం ఆనందరెడ్డి, పల్లె గంగారెడ్డిలు. ఖరీఫ్ సీజన్ కు సిద్ధమవుతున్న రైతన్నలు. పొలాలను దున్ని సిద్ధం చేసుకుంటున్న వైనం. ప్రతి శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న తొర్లికొండ గ్రామంలో స్వయంభూ శిలాతీర్థ శ్రీ శ్రీనివాస పుణ్యక్షేత్రం. మార్కెట్లో వెల్లువెత్తుతున్న మామిడి పళ్ళు. చౌకగా మామిడి పళ్ళు లభిస్తుండటంతో విరివిగా కొనుగోలు చేస్తున్న ప్రజలు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యునిగా పుప్పాల సంతోష్ను జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఎంపిక చేశారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన పుప్పాల సంతోష్కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 3 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలకు బాసటగా నిలిచారన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఎంతో కృషి చేస్తున్నారన్నారు. 2019 సంవత్సరం నాటికి తెలంగాణలో బీజేపీ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ త్యాగ ఉదయ్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, ఆకుల రాజు, పుప్పాల సతీష్, పూజ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి. అమిత్ షా గారి నాయకత్వం. జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పుప్పాల సతీష్ని పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి గారు నియమించడమైంది. ఆ నియామక పత్రాన్ని ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో పార్టీ ప్రతిష్టకు పాటుపడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గత 3 సంవత్సరాల నుంచి అనేక రకమైన పథకాలతో, అనేకమైన అభివృద్ధి పనులతో విరామం లేకుండా పనిచేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఇంకా ఎన్నో అద్భుత విజయాలు, అద్భుతంగా కార్యక్రమాలను చేస్తారని చెప్పడం చాలా సంతోషకరం. 95 రోజుల నుంచి వారు 95 రోజుల కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో తిరిగి అన్ని బూత్ స్థాయిలో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే మేము కూడా ఈ నెల 29 నుంచి 12 వరకు 15 రోజుల పాటు దీన్ దయాళ్ ఉపాధ్యాయ విస్తరణ కార్యక్రమాన్ని చేస్తున్నాము. దాంట్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరువవుతున్న విషయం మీద సమగ్ర సర్వే కూడా చేయడం జరుగుతుంది. దీనికి అందరూ నాయకులు, కార్యకర్తలు ఈ విస్తరణ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలు కూడా మాతో పాటు సహకరించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎంతవరకు ప్రజలకు చేరుతున్నాయో మా యొక్క నాయకులకు, కార్యకర్తలకు వివరించాలని చెప్పేసి. జక్రన్పల్లి మండల శివారు ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డం ఆనందరెడ్డి అధ్యక్షతన బూత్ స్థాయి కమిటీల సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రతి కార్యకర్త ఒక సైనికునిగా పనిచేయాలని ఆయన సూచించారు. జక్రన్పల్లి మండల సరిహద్దులో బూత్ స్థాయి కమిటీలో బీజేపీ రూరల్ ఇన్ఛార్జ్ గడ్డం ఆనందరెడ్డి, పల్లె గంగారెడ్డిలు మాట్లాడుతూ బూత్ స్థాయి కమిటీలు వేసి గ్రామాన బీజేపీ కార్యకర్తలను రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కార్యకర్త సైనికునిగా పనిచేసి రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ జెండా ఎగురవేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త తన భుజాలపై వేసుకొని గెలుపుకై సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు దశదిశ నిర్దేశించారు. బీజేపీ పార్టీ సిద్ధాంతాలు చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజలకు తెలియజేయాలని, ప్రజలను బీజేపీ పార్టీ పట్ల ఆకర్షితులని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమృత లతారెడ్డి, ఆలూరు గంగారెడ్డి, డమాంగా శ్రీనివాస్, సురేందర్ గౌడ్, ముత్యాల మనోహర్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి 6 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశాలన్నీ పూర్తి చేసుకుని ఈరోజు రూరల్ నియోజకవర్గ సమావేశంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విస్తార యోజనకు సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఈ విస్తార యోజన కార్యకర్తలందరూ కూడా 15 రోజుల పూర్తి సమయం ఇచ్చి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయకు సంబంధించిన స్టిక్కరు తీసుకొని గ్రామానికి వెళ్ళి పల్లెకు బీజేపీ ఇంటింటికి మోడీ అనేటువంటి కార్యక్రమం సందర్భంగా 15 రోజులు విస్తార యోజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పరమావధిగా పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షులు పర్యటన సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే పూర్తి అభద్రతాభావంతో అమిత్ షా గారికి వచ్చినటువంటి ఆదరణను చూసి భయపడ్డటువంటి ముఖ్యమంత్రి అవాకులు చవాకులు పేరడం జరిగింది. రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే రైతులకు డబ్బులు ఇవ్వలేదు. భారతదేశ చరిత్రలో రైతుకు సంఖ్యలేసినటువంటి ప్రభుత్వం నీది, రైతు వ్యతిరేక ప్రభుత్వం నీది. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి 4 విడతలు చేసి వడ్డీ ఎవరు కడతారా అయ్యా అంటే నాకు సంబంధం లేనటువంటి అంటున్న వ్యక్తివి నువ్వు. మళ్ళీ రైతులకు నేను పెట్టుబడి రాయితీ ఇస్తానంటున్నావు. రైతులను 4 సంవత్సరాలు నయవంచన చేసి రైతులను మోసం చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 791 కోట్ల రూపాయలకు 25% గ్రాంట్ కలిపి ఇవ్వాల్సిన నువ్వు కేంద్రం ఇచ్చి 1 సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా నేటికి కూడా రైతులకు అందించినటువంటి అసమర్థ ప్రభుత్వం నీది, రైతులను మోసం చేసిన ప్రభుత్వం నీది. కానీ ఈరోజు చెప్తా ఉన్నావు బీజేపీకి వచ్చినటువంటి ఆదరణని, బీజేపీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నటువంటి తీరును చూసి భరించలేక ఇబ్బంది పడుతూ ఉన్నావు. కానీ అమిత్ షా వస్తేనే ఇంత ఇబ్బంది పడుతున్నావు కేసీఆర్. ఇంకా రానున్న రోజుల్లో మోదీ వస్తాడు, యోగి వస్తాడు. తెలంగాణ రాష్ట్రంలో నీ పరిపాలనకు చమరగీతం వాడతాం, నీ అవినీతి అక్రమాలు బయటికి తీస్తాం, నీ కుటుంబ పరిపాలనని పక్కన పెడతాం. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి ఆకుపచ్చ తెలంగాణని, బంగారు తెలంగాణని బీజేపీతో సాధ్యమైతే అనేటువంటి విషయాన్ని నిరూపిస్తాం. నీ ప్రభుత్వ పరిపాలన, నిరంకుశత్వ పరిపాలనని ప్రజలు పక్కకు పెట్టేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ 15 రోజుల విస్తార యోజన తర్వాత 15 జూన్ నుంచి నీ ప్రభుత్వ వైఫల్యాలమేనే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని అధికారమే లక్ష్యంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చేంత వరకు ఏ కార్యకర్త కూడా విశ్రమించడని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్మూర్ మండలంలోని అన్నదాతలు ఖరీఫ్ పంటకు వేసేందుకు పొలాలను దున్ని సిద్ధమవుతున్నారు. గత రబీ సీజన్లో అధిక దిగుబడి రావటంతో రెట్టింపు ఉత్సాహంతో ఖరీఫ్ సీజన్కు సిద్ధమవుతున్నారు. గత సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవటంతో రబీ సీజన్లో పంటలు పండించి అధిక దిగుబడులు సాధించి రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఖరీఫ్ పంటలకు సుమారు నెల రోజులు గడువు ఉన్న రైతన్నలు ముందస్తు ఏర్పాట్లు చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. వ్యవసాయ బోర్ల వద్ద నారుమళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. జూన్ నెలలో తొలకరి వర్షాలు కురిసిన వెంటనే వ్యవసాయ బోర్ల వద్ద నాట్లు వేసుకునేలా రైతులు నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి రైతులు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఖరీఫ్ ప్రారంభంలోనే వర్షాలు జోరుగా కురిస్తే ఏర్పాట్లు చేసుకోవటం ఇబ్బంది అవుతుందనే ముందే అప్రమత్తం అయ్యారు. పంట దిగుబడి రబీ సీజన్లో కలిసి వచ్చినట్టుగానే ఖరీఫ్లోనూ వ్యవసాయానికి అనుకూలంగా ఉండి వర్షాలు కురుస్తాయని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో స్వయంభూ శిలాతీర్థ శ్రీ శ్రీనివాస పుణ్యక్షేత్రం ప్రతి శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ భక్తి పారవశ్యంతో ఉప్పొంగిపోతుంది. నమ్మిన వారికి కొంగు బంగారంగా దేదీప్యమానంగా విరాజిల్లుతుంది. జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో స్వయంభూ శిలాతీర్థ శ్రీ శ్రీనివాస పుణ్యక్షేత్రం ప్రతి శనివారం భక్తుల రద్దీతో పెరుగుతోందని ఆలయ కమిటీ శేఖర్ గౌడ్ దేవ మల్లయ్యలు తెలిపారు. నమ్మిన వారికి కొంగు బంగారంగా రోజు రోజుకు వెలుగొందుతుందని చెప్పారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవుడిగా నమ్మిన వారికి కొంగు బంగారంగా భక్తులలో భక్తి భావన పెంపొందుతుందని తెలిపారు. గుట్ట చుట్టూ ఉదయం 4 గంటల నుండే ప్రదక్షిణాలు చేస్తూ భక్తి పారవశ్యంతో భక్తులు శ్రీనివాసుని నామస్మరణతో ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారని వీడీసీ సభ్యుడు జానకిరాము తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ విజీ గౌడ్, డాక్టర్ భూపతి రెడ్డి, ప్రజా ప్రతినిధులు వారికి తోచినన్ని నిధులు విడుదల చేస్తూ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారని సర్పంచ్ జస్సు మంజులా వినోద్, ఎంపీటీసీ దర్బాస్తు రాజశేఖర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధికంగా పాల్గొంటున్నారు. ఆలయ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ సంయుక్తంగా అన్నదాన కార్యక్రమాలు పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రజలు ఎక్కడికెక్కడికి వస్తున్నారు, దూరం గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ దర్శించుకొని అలా మొక్కులు నెరవేరుతున్నాయి. మరో తిరుపతి లాగానే ఇక్కడ అవుతున్నది. ఇక ప్రతి వారం ఇక్కడ అన్నసత్రం జరుగుతుంది. ఆ అన్నసత్రంగా మొక్కిన కోరిక భక్తులే పెట్టిపోతున్నారు వచ్చి. మళ్ళీ ఇక్కడ జమ అయినసుగా డబ్బులు జమ అవుతున్నాయి. ఇక్కడ కార్యక్రమాలు వేరే వేరే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి పుణ్యంకు సత్యనారాయణ రథం చేస్తున్నాం. ఆ రథం నడుసుగా సత్రం ఉంటుంది. అది సుగా వేరే భక్తులు వచ్చుకుంటూ పెట్టుకుంటూ పోతున్నారు. ఊరు వాళ్ళము కమిటీగా ఏర్పడ్డాము ఈ దేవస్థానంలో. దాంతోపాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రతి గ్రామం నుండి భక్తులు ఎందరో వస్తున్నారు, దాతలు మాకు ఎన్నో సహకారాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ గారు 33 లక్షలతోని గోపురం కానీ భజన మండలి కానీ అవి ఇచ్చారు. మరియు అదేవిధంగా ఎమ్మెల్యే గారు సుఖ ఇంకా 4 లక్షలతోని ఒక వంటశాలకు గురించి ఇస్తున్నారు. మరియు విజీ గౌడ్స్గా మాకు ఒక బిల్డింగ్ వచ్చిన వాళ్ళకు పోయేట వాళ్ళకు ఆశ్రయం ఉండేందుకు ఆశ్రమం లేక ఒక విజీ గౌడ్ ఇచ్చారు. ఈ గుట్ట చుట్టూ మరియు భూపతి రెడ్డి గారు 5 లక్షలతో గుట్ట చుట్టూ రోడ్ చేశారు. అదేవిధంగా భక్తులు సుఖ ఎన్నో సహకారాలు ఇస్తారు. కొన్ని ఊర్లో ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి మరీ భక్తులు వస్తున్నారు. వేసవి కాలంలో మామిడి పళ్ళు తినని వారుండారంటే అతిశయోక్తి కాదు. చిన్న పెద్ద తేడా లేకుండా మామిడి పళ్ళ మజాను ఆస్వాదిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మామిడి పళ్ళ ధరలు అధికంగా ఉండి మామిడి ప్రియులను సతాయిస్తుంటుంది. కానీ ఈ సంవత్సరం మామిడి దిగుబడి అధికంగా ఉండటంతో ధర అమాంతంగా పడిపోయింది. దీంతో ప్రజలు మామిడి పళ్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. వేసవి కాలంలో మామిడి పళ్లను ఆర్మూర్ ప్రాంతానికి ఎక్కువగా జగిత్యాల జిల్లా మెట్పల్లి, కొరుట్ల ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో అమ్మకందారులు తీసుకువచ్చి ఆర్మూర్ ప్రాంతంలోని మామిడిపల్లి చౌరస్తా, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, అంగడి బజార్ ప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తుంటారు. పదుల సంఖ్యలో మహిళలు మామిడి పళ్ళు అమ్మకంతో జీవనం కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. మెట్పల్లి, కొరుట్ల ప్రాంతంలో మామిడి పంటను పండించే రైతుల వద్ద నుండి టోకులలో కొనుగోలు చేసి కిలోల చొప్పున అమ్మి జీవనోపాధి పొందుతున్నట్లు వారు తెలిపారు. ఈ సంవత్సరం కిలో 20 నుంచి 25 రూపాయలు మాత్రమే ధర పలుకుతున్నందున ప్రజలు అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పుప్పాల సంతోష్ ఎంపిక. నియామక పత్రాన్ని అందజేసిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్. జక్రన్పల్లి శివారులో బీజేపీ రూరల్ నియోజకవర్గ బూత్ స్థాయి కమిటీల సమావేశం. పర్యవేక్షించిన గడ్డం ఆనందరెడ్డి, పల్లె గంగారెడ్డిలు. ఖరీఫ్ సీజన్ కు సిద్ధమవుతున్న రైతన్నలు పొలాలను దున్ని సిద్ధం చేసుకుంటున్న వైనం. ప్రతి శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న తొర్లికొండ గ్రామంలో స్వయంభూ శిలాతీర్థ శ్రీ శ్రీనివాస పుణ్యక్షేత్రం. మార్కెట్లో వెల్లువెత్తుతున్న మామిడి పళ్ళు. చౌకగా మామిడి పళ్ళు లభిస్తుండటంతో విరివిగా కొనుగోలు చేస్తున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.